त्वा गणपतिगुं हवामहे कविं कवीनामुपमश्रवस्तमम् ज्येष्ठस्पदाश्वन्वन्तिभिः सीदसादनम् श्रीमहाधिपतये नमः। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्। ఆత్మస్వరూప బంధువులు. సో మనం రెండో అధ్యాయంలో 11వ శ్లోకం చూస్తున్నాము. ఒకసారి అందాము. శ్రీ భగవానువాచ అశోచ్యానన్వశోచస్త్వం జ్ఞావాదాంశ్చ భాషసే గతాసు నగతాసూశ్చ శోచంతి పండితాః. శ్రీ భగవాను వాచ అంటే శ్రీకృష్ణ భగవానుడు పలికెను, చెప్పెను అని. ఉవాచ అన్నది పాస్ట్ టెన్స్, భూతకాలం. కానీ అక్కడ భూతకాలం వివక్షితం కాదు. వివక్ష అంటే ద ఇంటెంట్ టు సే. అక్కడ భూతకాలమునందు తాత్పర్యం లేదు. శ్రీకృష్ణ భగవానుడు చెప్పుచున్నాడు అనే అభిప్రాయం. ఎప్పుడో చెప్పాడు అంటే శ్రీకృష్ణుడు అంటే ఒక హిస్టారిక్ పర్సన్గా మేము భావన చెయ్యాలి. ఎప్పుడో 5500 సంవత్సరాల క్రితం కురుక్షేత్రం అనే పంజాబ్లో లేకపోతే హర్యానాలో, ఈజ్ ఇన్ హర్యాన్వి, హర్యానా వాడు అంటే హర్యానా వికాస్ పార్టీకి ఓటేసి ఉంటాడనమాట దాని అర్థం. ఇట్స్ నాట్ లైక్ దాట్. సో ఒక చారిత్రక, ఒక జగ్రఫీ, ఒక హిస్టరీ ఉన్న వ్యక్తిగా మేము పరిగణించాం శ్రీకృష్ణుడు. శ్రీకృష్ణుడు అంటే సనాతన పరబ్రహ్మస్వరూపంగానే భావన చేస్తాం. కాబట్టి కాలమునకు అతీతమైనటువంటి ఆ పరబ్రహ్మయే శ్రీకృష్ణ అవతారంగా బోధించినాడు, బోధిస్తున్నాడు. బోధిస్తున్నాడు అంటే ఎవరో బోధిస్తున్నారని కాదు, ఆత్మరూపంగా మనకి బోధిస్తున్నాడు. సో ఆ విధంగా శ్రీకృష్ణుడికి మనకి ఉండే దూరాన్ని మనం పోగొట్టుకుని ఆ ఉపదేశాన్ని స్వీకరించాల్సి ఉంటుంది. మన శ్రవణం గురించి మాట్లాడుతూ దూరం ఎలా ఉంటుందో మీకు మనవి చేశా. సో శ్రీకృష్ణుడు ఎప్పుడో, శ్రీకృష్ణుడు అనే ఓ పెద్ద ఆయన, ఓ పెద్ద మనిషి ఎప్పుడో ఎక్కడో అర్జునుడు అనేవాడికి ఏదో చెప్పాడు అన్నట్టుగా కాకుండా అలాగా హిస్టారిక్గా ప్రజెంట్ చేసినప్పటికీ కూడా మనము శ్రీకృష్ణుణ్ణి హృదయంలో, నా హృదయంలో ఉండి నాకు ఈ బోధను చేయుచున్నాడు అని ఆ విధంగా ఆ డిస్టెన్స్ని, ది డిస్టెన్స్ ఈజ్ ఓన్లీ ఇన్ టర్మ్స్ ఆఫ్ అవర్ ఇగ్నరెన్స్. వాస్తవంగా దూరం ఏం లేనే లేదు. దూరం, మనుషుల మధ్య దూరము అంటే అమెరికాలో ఉన్న మనిషి నాకు దగ్గరవాడై ఉంటాడు, నా పక్కనే ఉన్న నైబర్ నాకు దూరం వాడవుతాడు. అది ఫిజికల్ డిస్టెన్స్ కాదు, అక్కడ మనస్సుకి సంబంధించినటువంటి దూరము. సో ప్రేమ భక్తి ఉన్న చోట దూరం ఏమీ ఉండదు. ప్రేమ లేని చోట, భక్తి లేని చోట అంతా దూరమే. ఒకే ఇంట్లో ఉంటూ ఉంటారు, చాలా దూరంగా ఉంటారు. కాబట్టి సో శ్రీకృష్ణుని యందు పూర్ణమైన భక్తితో ఈ ఉపదేశాన్ని శ్రీకృష్ణుడు నాకు చేయుచున్నాడు అని ఆ విధంగా ఆ ఉపదేశాన్ని శ్రవణం చేయాల్సి ఉంటుంది. సో శ్రీ భగవాను వాచ, ఆయన ఏం చెప్పాడంటే అశోచ్య ఏం చెప్పాడంటే, ఇంతకుముందు చెప్పండి, ఏదో కొత్తగా చెప్తున్నానని ఏం కాదు, ఇంతకుముందు చెప్పిందే అయినా మళ్ళీ ఇంకోసారి మీకు రీక్యాప్. సో అశోచ్యానన్వశోచస్త్వం ప్రజ్ఞావాదాంశ్చ భాషసే. సో తగని సందర్భంలో శోకిస్తున్నావు అంటే ఆయన అభిప్రాయం, వీళ్ళందరూ ఇంకా 4 కాలాల పాటు బతికుంటారు, నువ్వు శోకించక్కర్లేదని అలాగే ఉండలేదు ఆయన. వీళ్ళందరూ కాలంలో కలిసిపోయేవారు, ఎవళ్ళు మిగిలి వాళ్ళు ఎవళ్ళు లేరు, అయినా కూడా నువ్వు శోకించక్కర్లేదు అంటాడు. అంటే ప్రతిపాదన చాలా విలక్షణమైన ప్రతిపాదన. అంటే మామూలుగా ఎవరైనా మరణించారనుకోండి, మనం ప్రేమించే వ్యక్తి మరణించాడు అనుకోండి, శోకించటం సహజమైన విషయము, ఇట్స్ ఎ న్యాచురల్ థింగ్ టు డూ. సో అని మనం అనుకుంటాం. కానీ శ్రీకృష్ణుడు అలా అనుకోడు. ఆయన అంటున్నాడు
నీవు ప్రేమించే వ్యక్తి మరణించినప్పుడు కూడా నీవు శోకించటానికి హేతువు లేదు. ఎందుకంటే చైతన్యము దేహములో ప్రకటమవుతుంది. ఆ దేహము కొంతకాలం మనుగడని సాగించి కాలగర్భంలో ప్రకృతిలో కలిసిపోతుంది. ప్రకృతి నుంచి పుడుతుంది దేహం, ప్రకృతిలో కలిసిపోతుంది. ఈ జగత్తులో ప్రతీది కూడా ప్రకృతిలో కలిసిపోతూ ఉంటుంది. ఎందుకంటే ప్రకృతి నుంచి పుడుతుంది కాబట్టి. సో ఏది ప్రకృతి అంటే పంచభూతాలు, పంచభూతాల యొక్క సమ్మేళనమే. ఇప్పుడు పండు ఉందనుకోండి, పండు అంటే పంచభూతాలు అలా ఒక చోట ఆర్గనైజ్ అయ్యి పండు తయారైంది. మళ్ళీ ఈ పండు ఆల్ సెడ్ అండ్ డన్ మళ్ళీ పంచభూతాల్లో కలిసిపోతుంది. పంచభూతాల్లోంచి వస్తూ ఉంటుంది, పంచభూతాల్లో కలిసిపోతూ ఉంటుంది. ఇదో ప్రవాహం. ఇది ఇప్పుడు నది, సముద్రంలో నీరు ఎండి ఎండకి వాయువు అవుతుంది. ఆ వాయువు మేఘాలు అవుతుంది. మేఘాలు ల్యాండ్ మాస్ మీదకి వస్తాయి, ఇటువైపు వస్తాయి. మొత్తం అక్కడే అయ్యి అక్కడే వర్షిస్తే మనకేం మిగలదు. మళ్ళీ ఏదో ఫార్చునేట్లీ ఆ మేఘాలు గాలికి ఇటు కొట్టుకొస్తాయి. ట్రేడ్ విండ్స్ అనో మాన్సూన్ విండ్స్ అనో ఏదో పేరు మీద కొట్టుకొచ్చి ల్యాండ్ మీద వర్షిస్తాయి. ఇక్కడ నదులు తయారవుతాయి. ఆ వర్షపు నీరంతా ఓ చోట సమకూరి మళ్ళీ సముద్రంలోకి వెళ్ళిపోతుంది. దిస్ ది సైకిల్ ఆఫ్ వాటర్ సైకిల్. ఈ వాటర్ సైకిల్ జీవానికి ప్రాణానికి ఆధారం అవుతూ ఉంటుంది. సో ఈ ప్రకృతి అది ప్రవాహం, ప్రకృతి ధార అని అంటారు. సో ధార, ఈ ధారలో నిలబెట్టి దాన్ని అలాగే అట్టే పెట్టాలి, అది ముందుకు వెళ్ళిపోకూడదు అని అనుకోవడం అది అవివేకం. ముందుకు వెళ్ళిపోకూడదని అనుకుని అది వెళ్ళిపోయింది కాబట్టి దుఃఖిస్తానంటే ఏమైనా అర్థం ఉందో దానికి? ఎందుకు దుఃఖిస్తున్నావురా అంటే ముందుకు వెళ్ళిపోయింది కనుక. ప్రకృతి ధార, వాడెవడో కొంతకాలం జీవించి మరణించాడు కనుక నేను దుఃఖిస్తున్నావు. మరణించకూడదని నువ్వు ఎందుకు అనుకుంటావు? మరణించడం ప్రకృతి సిద్ధమైన విషయం. ధార, ప్రకృతి ధార, కర్మధార. సో ఆ ధారలో భాగంగా మనవులు పుడుతూ ఉంటారు, గిట్టుతూ ఉంటారు. ఎవళ్ళ ఆయుర్దాయం వాళ్ళు జీవిస్తారు, ముందుకు వెళ్తూ ఉంటారు. కాబట్టి నీవు ఇలా శోకిస్తూ కూర్చోవటం అన్నది అది అవివేకము. సో ఈ దేహమునందు చైతన్యం ప్రకటమవుతుంది. దేహము ప్రకృతిలో కలిసిపోతుంది, కానీ చైతన్యం ఏమీ అవదు. ఇట్ అవుట్లాస్ట్స్ ది బాడీ. ఎలక్ట్రిసిటీ బల్బు ఫ్యూజ్ అయింది కదా అని ఎలక్ట్రిసిటీ లేకుండా పోతుందా? ఎలక్ట్రిసిటీ ఉంటుంది, ఎక్కడికి పోతుంది. బట్ ది బల్బ్ ఈజ్ ఫ్యూజ్డ్. అదేవిధంగా దేహము క్షయం అయిపోతుంది, కానీ ది కాన్షియస్నెస్, ఆ దేహంలో ప్రకటమైన చైతన్యము, అది దేహము నాశమైనా కూడా అది నశించకుండా అలాగే ఉంటుంది. అదే అగ్ని వంటిది. ఇప్పుడు కట్టె అయిపోయిందనుకోండి, అప్పుడు ఏమిటవుతుంది? నిప్పు ఆరిపోతుంది. నిప్పు ఆరిపోతుందంటే నిప్పు లేకుండా పోదు, కట్టె అయిపోయింది కాబట్టి ఆరిపోయింది అంతే. సో నిజానికి నిప్పు ఇట్ కెన్ అవుట్లాస్ట్ ఏ మౌంటైన్ ఆఫ్ ఫ్యూయల్. ఒక కొండన్ని కట్టెల్ని తగలబెట్టి కూడా నిప్పు అలాగే నిలిచి ఉంటుంది. అదేమీ ఈ కొండన్ని కట్టెలు అయిపోయినా కూడా నిప్పు ఏమీ అయిపోదు, నిప్పు అలాగే ఉంటుంది. ఫైర్ సర్వైవ్స్ ఆల్ దాట్. అదేవిధంగా ఈ చైతన్యం కూడా అనేక బాడీస్ని, లెక్కలేనన్ని బాడీస్, దేహాలని అది నిలబెట్టి ఆ దేహాలను మళ్ళీ విడిచిపెట్టి మళ్ళీ ఇది ఇంకో దేహంలో ప్రకటమవుతూ అలా నడుస్తూ ఉంటుంది. ఇదో ధార ఇది. కాబట్టి దీన్ని అర్థం చేసుకుని మనం ముందుకు వెళ్ళిపోవాలి, కానీ దాని గురించి శోకిస్తూ కూర్చోవటము అవివేకము. కాబట్టి హే అర్జున, నీవు అజ్ఞానం చేతనే శోకిస్తున్నావు. తర్వాత ఇంకొక దీంట్లో ఉన్న రహస్యం ఏంటంటే, మానవుడు తన స్వరూపము తెలియనప్పుడు మాత్రమే తన మరణానికి భయపడతాడు, ఇతరుల మరణానికి శోకిస్తాడు. శోకము భయమును, ఇతరుల మరణానికి శోకిస్తాడు, భయపడుతూ ఉంటాడు కూడా. ఒకప్పుడు తన మరణానికి భయపడతాడు. తన మరణానికి శోకించడు కదా, తన మరణానికి శోకించడం తెలుస్తూనే ఉంటుంది. తాను మరణించలేదు అని తెలుస్తూ ఉంటుంది. సో తన మరణానికి భయపడుతూ ఉంటాడు, ఇతరుల మరణానికి భయపడతాడు, శోకిస్తాడు. కేవలము తన స్వరూపము తెలియని కారణంగానే ఈ పని ఇలాగా మనిషి ప్రవర్తిస్తూ ఉంటాడు. మీరు మీ స్వరూపాన్ని గురించి అవగాహన కొద్ది కొద్దిగా పెంచుకుంటూ వెళ్ళారనుకోండి, అంటే కాయ పండడం వంటిది. కాయ ఒక్కసారిగా పండిపోదు, స్లోగా మెల్లగా పండుతుంది. అదేవిధంగా నా స్వరూపము నేను అనుకుంటున్నట్టుగా
ఒక పరిచ్ఛిన్నమైన అయోగ్యమైన అల్పశక్తివంతమైన జీవ అని నేను అనుకుంటూ ఉంటాను, ఆ జీవభావము. సో ఆ కరడుగట్టిన జీవభావంలో మనిషి బతుకుతూ ఉంటాడు. ఈ జీవభావాన్ని విచారించి సంపాదించింది కాదు అది. నేను జీవుడను అని వీడే శాస్త్రం చదివో లేకపోతే వీడే ఉపదేశం పొందో తెలుసుకున్న జ్ఞానం ఏం కాదు అది. అది ఊరికే అంధపరంపరాన్యాయంగా ఒక అజ్ఞానం నుంచి ఇంకో అజ్ఞానికి అలా పరంపరగా అందరూ అనుకుంటున్నారు కాబట్టి నేను అనుకుంటున్నాను అని ఒక పరిచ్ఛిన్న వ్యక్తి రూపంగా వీడు జీవిస్తూ ఉంటాడు. సో అదే అదే రకంగా మిగిలిపోతే జ్ఞానాన్ని ఏమీ ఇంప్రూవ్ చేసుకోకుండా అలాగే ఉండిపోయాడు అనుకోండి, వాడు మరణానికి భయపడుతూనే ఉంటాడు. పతంజలి మహర్షి అంటారు, విదుషామపి అభినివేశ అంటారు. విద్వాంసులు అంటే కర్మశాస్త్రంలోనూ ఉపాసనా శాస్త్రంలోనూ మునగాళ్ళు, చాలా గొప్ప పండితులు అనుకున్న వాళ్ళు కూడా మరణానికి భయపడుతూ ఉంటారు. యజ్ఞయాగాది క్రతువులు చేసి ఉంటాడు ఒక ఆయన, మరణిస్తే స్వర్గం ఆయన కోసం వెయిట్ చేస్తూ ఉండాలి మరి ఆయన చేసిన కర్మల్ని బట్టి, అయినా మరణానికి భయపడుతూ ఉంటాడు. ఉపాసనలన్నీ చేసి ఉంటాడు, ఉపాస్య దైవము యొక్క లోకాన్ని పొందాల్సి ఉంటుంది, ఏ వైకుంఠాన్నో కైలాసాన్నో పొందవలసి ఉన్నది ఆయన చేసిన ఉపాసనని బట్టి, అయినా మరణానికి భయపడుతూ ఉంటాడు. అంటే మరి ఇంకా సామాన్యులు ప్రాకృత జనులు భయపడ్డారనడంలో ఆశ్చర్యమే ఉంది. సో ఈ అభినివేశము అంటే మరణ భయం అన్నది కేవలము మనిషి తన స్వరూపాన్ని తెలుసుకోకపోవడం చేతనే ఇది ఉంటుంది. కాబట్టి ఎప్పుడైతే మీరు ఆత్మవిచారం చేసి, ఆత్మవిచారం చేయటం అంటే గీతను అధ్యయనం చేయటం, అయితే ఉపనిషత్తు అధ్యయనము. గీత అంటే ఉపనిషత్తే, గీత వేరు ఉపనిషత్తు వేరు కాదు. సో ఈ ఆత్మశాస్త్రాన్ని మోక్షశాస్త్రం అని కూడా అంటారు దానిని అధ్యయనం చేసినట్లయితే క్రమక్రమంగా మనిషికి తన స్వరూపము అవగాహనకు వస్తూ ఉంటుంది. తన స్వరూపము యొక్క అవగాహన పెరిగి కొలది మరణ భయం తగ్గిపోతుంది. పూర్తిగా స్వరూపం తెలిసిన వాడికి మృత్యు భయం అనేది ఉండదు. యస్య మృత్యుభయం నాస్తి పరలోక భయం తథా. అటువంటి ఆత్మజ్ఞాని వాడు అలా శోకానికి అతీతంగా మిగిలి ఉంటాడు. సో ఈ విధంగా మృత్యువు విషయంలో సరైనటువంటి అవగాహన మనిషి కలిగి ఉండాలి. అదనా అనారోగ్యం చేస్తే మందు వేసుకుంటాం, అంతేగాని గీతలో చెప్పారు కదా అని మందు మానేయమనే అభిప్రాయం కాదు. సో మందు వేసుకుంటాం, బీ ప్రాక్టికల్ అబౌట్ ఇట్. క్వాలిటీ ఆఫ్ లైఫ్ ముఖ్యం. ఎంతకాలం జీవించేమో అన్నది ముఖ్యం కాదు, క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఈజ్ ఇంపార్టెంట్. అయితే సమాజంలో మహాత్ములు చాలామంది చెప్తారు, ఈ లాంజివిటీ, ఎక్కువ కాలం జీవించటం అన్నది ఇట్ హ్యాస్ ఎక్వైర్డ్ ఎ సెక్యులర్ యాజ్ వెల్ యాజ్ ఎ రిలీజియస్ ఇంపార్టెన్స్. నిజానికి శాస్త్రము ఆ విధంగా దానిని ఏనాడు దర్శించట్లేదు. శాస్త్రము యొక్క బోధకి సామాజికుల యొక్క, సమాజంలో ఉండే జనుల యొక్క భావజాలానికి ఏమీ సంబంధం ఏం లేదు. శాస్త్రంలో ఎక్కువ కాలం జీవిస్తే వాడు గొప్పవాడని ఎక్కడా చెప్పలేదు. సో కాబట్టి ఒక వ్యక్తి 150 ఏళ్ళో 200 ఏళ్ళో జీవించాడు అనుకోండి లెట్ us సే. ఈ మధ్యన జపాన్లో ఒక 136 ఇయర్స్ ఎల్డర్లీ జెంట్లమన్ యొక్క బర్త్డే పార్టీ ఒకటి దొరికింది. దట్ డజంట్ మేక్ ఎనీథింగ్ స్పెషల్ అబౌట్ హిమ్. ఏదో న్యూస్ పేపర్లో వాళ్ళకి సమాచారం ఉంటుంది, యాజ్ ఎ న్యూస్ ఇట్స్ ఓకే. బట్ శాస్త్రం యొక్క దృష్టికోణంలో ద లెంగ్త్ ఆఫ్ లైఫ్ ఈజ్ నాట్ ఇంపార్టెంట్, ఇట్ ఈస్ నాట్ సిగ్నిఫికెంట్. ది క్వాలిటీ ఆఫ్ లైఫ్, జీవించి ఉన్నంతకాలం ఆరోగ్యంగా ఉండడం, 10 మందికి ఉపకారం చేసి ఇట్లాగా ఉత్సాహంగా ఉల్లాసంగా ఉండడం, తర్వాత ఆత్మజ్ఞానాన్ని పొందటం మానవుడై జన్మించినందుకు, దట్ ఎలోన్ మ్యాటర్స్. ఎవ్రీథింగ్ ఎల్స్ ఈజ్ జస్ట్ అన్ఇంపార్టెంట్. కాబట్టి సో ఈ విధంగా తన మరణాన్ని గురించో భయపడ్డము, ఇతరుల మరణాన్ని గురించి భయపడుతూ శోకించటము అన్నది ఇది అవివేకము. గతాసు నగతాసుశ్చ నాను శోచంతి పండితా. అంచేతనే ఆత్మస్వరూపం యొక్క అవగాహన గలవాళ్ళు పూర్తిగా ఆత్మజ్ఞానులు అవ్వడానికి టైం పట్టచ్చు. బట్ టైం పట్టచ్చు అంటే ఆత్మజ్ఞానము ఇట్ ఈస్ టైమ్లెస్. టైమ్లెస్ తత్వానికి మళ్ళీ టైం పట్టచ్చు అని మనం చెప్తూ ఉంటాం. ఊరికే ఏదో సాధకుల యొక్క ప్రోగ్రెస్ అని ఒక లెక్క ఒకటి వేస్తూ ఉంటారు. ఇట్స్ ఓకే, వీ కెన్ సే దట్ ఇన్ ఏ వే, ఫ్రమ్ ఏ స్టాండ్ పాయింట్ యూ కెన్ సే దట్. సో ఆత్మజ్ఞాని సాక్షాత్తుగా జీవన్ముక్తుడైపోవడానికి ఆలస్యం అవ్వచ్చు, పోనీ కొంత ముందు వెనకలు ఉండొచ్చు. బట్ ఎత్కించిత్ జీవితం అనగానేమి, వాట్ ఈస్ ది మీనింగ్ ఆఫ్ లైఫ్ అండ్ వాట్ ఈస్ ది పర్పస్ ఆఫ్ లైఫ్?
జీవితానికి అర్థం ఏమిటి, జీవితానికి ప్రయోజనం ఏమిటి, జీవితం అనగానేమి, నేనంటే ఏమిటి అని ఇంత మాత్రం అవగాహన ఉన్నట్లయితే ముందు మరణ భయం, తను మరణిస్తానేమోననే భయం పోతుంది. ఎదరవాళ్ళు మరణించినప్పుడు వీడు ధైర్యంగా హ్యాండిల్ చేయగలుగుతాడు. మరణంలో దుఃఖం కలగడానికి హేతువు మరణం కాదు. మరణంలో దుఃఖం కలగడానికి హేతువు ఆసక్తియే. ఎందుకంటే మరణము అన్నది మన చుట్టూ ఎప్పుడూ ఉంది. ఎప్పుడూ ఎవడో ఒకడు మరణిస్తూనే ఉంటాడు. న్యూస్ పేపర్ తీసి చూస్తే ఎదుర్కొండగా అనేక మరణ వార్తలు మనకి వినపడుతూ ఉంటాయి. ఇరాన్లో భూకంపం వచ్చింది, హైటీలో వరదలు వచ్చాయి, ఇంకా ఎక్కడో ఇంకో చోట సూసైడ్ బాంబ్ అటాక్ అయింది. ఇవన్నీ మరి మరణాలు కావు. ఈ మరణాల గురించి ఎవడు ఏమి చింతిస్తాడు, ఎవడు శోకించడు. మరి అయితే మరణము యాజ్ సచ్ శోకానికి హేతువు కాదు, వీడి ఆసక్తి శోకహేతు. వీడికి సంసారమునందు ఉండేటువంటి అటాచ్మెంట్ ఏదైతే కలదో అదే శోకహేతు. కాబట్టి మరణము దుఃఖమునకు కారణము అనే మాట అది అర్థం లేని మాట, అది ఆలోచన చేయకుండా చెప్పే మాట. మరణం కారణంగా ఎవడు దుఃఖించడు. నిజానికి ఓసారి ఒక ఆయన దీంట్లో శ్మశానంలో పనిచేస్తూ ఉంటాడు. చాలా వేలమొహం వేసుకుని ఉన్నాడు. ఏటో ఎలా ఉన్నావు ఏమిటంటే, ఈరోజు ఒక్క శవం కూడా రాలేదండి సార్ అన్నారు. కాబట్టి వాడికి దుఃఖహేతువు, ఎవరు మరణించకపోవడం వాడికి దుఃఖహేతు. ఓ 10 మంది వాళ్ళ సీజన్స్ ఉంటాయి వాళ్ళకు కూడా. సో ఓ సీజన్లో హీ మేక్స్ సమ్ ఎక్స్ట్రా మనీ అండ్ హీఈస్ బిజీ, అండ్ అనదర్ సీజన్ హీఈస్ ఇన్ ట్రబుల్. కాబట్టి ఇట్ ఈస్ ది అటాచ్మెంట్, అది మాత్రమే మనకి దుఃఖాన్ని కలిగిస్తూ ఉంటుంది. అటాచ్మెంట్ అన్నది దాన్ని వివేకం అనరు, దాన్ని అజ్ఞానం అనే అంటారు. అంచేతనే గతాసూన్ అగతాసూంశ్చ నాను శోచంతి పండితా. కాబట్టి ఇక్కడ తాత్పర్యం ఏమిటంటే మనిషి ఎప్పుడు శోకించినా అది అవివేకం చేతనే శోకిస్తున్నాడు. అది మనం గుర్తు చేసుకోవాలి. మన మనస్సుకు శోకం కలుగుతుంది, శోకం కలగడం సహజం. ఎందుకంటే మనస్సుకు అలవాటు అయి ఉంటుంది. ఓ కొంచెం శోకం పెడుతూ ఉండడం కూడా మనస్సుకు అదొక హ్యాబిట్ ఉంటుంది. నిజంగా అస్తమానం ఉల్లాసంగా ఉంటే చాలే, అయిన ఉల్లాసం ఏదో కొంతసేపు శోకం అన్నట్టుగా అది ఒక గురువులో పడి ఆ మనస్సు కొంత శోకాన్ని కూడా ఏదో గుర్తు చేసుకుని, శోకించడానికి 1,00,000 గుర్తులు ఏవో ఉంటాయి, స్మృతులు, ఏవో స్మృతి తెచ్చుకుని వీడు శోకిస్తూ ఉంటాడు. కాబట్టి శోకం కలిగిన వెంటనే ఇదిగో శోకం కలిగింది అంటే ఇది ప్రజ్ఞాపరాధము, అంటే ఇది అవివేకము, మన జ్ఞానంలో మన అవగాహనలో లోటు ఇది అని. ఏమిటి, ఏ రకంగా లోటు అంటే దట్ అవేర్నెస్, ఆ జాగరూకత మనస్సుకి ఉన్నట్లయితే వెంటనే మీకు శోకము యొక్క స్వరూపం తెలిసిపోతుంది. ఓ ఇదా శోకము అని మీకు తెలిసిపోతుంది. అప్పుడు మీ హృదయంలో శాంతి సామ్రాజ్యాన్ని ఎదుగుతుంది. మనస్సులో శాంతిగా ఉండాలి, కానీ శోకిస్తూ కూర్చోవడము, లేకపోతే హర్షం అంటే ది ఆపోజిట్, చాలా పెద్ద పార్టీయింగ్ అనమాట. హర్షం అంటే పార్టీ చేసేసుకుంటూ ఉన్నాం. ఏమిట్రా ఇంత పార్టీ చేస్తున్నారు, ఏమిటి విషయం అంటే వాడి బర్త్డే, యాజ్ ఇఫ్ ఇట్ ఈజ్ హిజ్ అచీవ్మెంట్ అండ్ హీ హ్యాస్ ఇప్పుడు 67 అయ్యి 61వ ఏడుకి వచ్చాడు అనుకోండి, వీడు సాయం పట్టుకుంటూ వచ్చాడా ఏమి కాలం అంతా? 60వ ఏటి నుంచి 61వ ఏడు రావడానికి వీడు మోసుకొచ్చాడు ఆ కాలాన్ని. ఆ ధారలో పడి వీడు 61లో పడ్డాడు. వీడి అచీవ్మెంట్ ఏముంది, వీడు సాధించింది ఏముంది? పోనీ తను ఏదైనా అచీవ్ చేస్తే హీ కెన్ మేక్ ఏ పార్టీ. ఏమిటి, నేను ఈ సంవత్సరంలో బిజినెస్ని రెట్టింపు చేశాను, therefore ఐఎమ్ గివింగ్ ఏ పార్టీ. దేర్ ఈజ్ సమ్ మీనింగ్ ఇన్ ఇట్. ఎందుకంటే ఏదో ఒకటి అచీవ్మెంట్, సమ్ అచీవ్మెంట్. అయితే ఈ సంవత్సరం మేము గీతంతా శుభ్రంగా చదువుకున్నాం కాబట్టి ఏదో పార్టీ చేసుకున్నాం, మంచిది. పార్టీ అంటే ఏదో నలుగురు కలిసి ఏదో భోజనం ఏదో చేశారు, శుభం, ఏదో సమ్ అచీవ్మెంట్. నేను ఇంకో ఏడాది పెద్దవాడిని అయ్యాను కనుక పార్టీ. వాట్ ఈస్ దాట్? ఈజ్ ఇట్ ఎన్ అచీవ్మెంట్? అది కొంచెం వినడానికి కూడా బాగుండదు, మర్యాదగా ఉండదు. పెద్దలు శిష్టులు హర్షించరు, అశిష్టులు హర్షిస్తారు, శిష్టులు హర్షించరు. కాబట్టి సో ఈ విధంగా శోకము హర్షము రెండింటి ఎందుకు కూడా దోషము గలదు. ఇక్కడ శోకాన్ని గురించి మాట్లాడుతున్నాం. ఊరికే మీకు అశోచ్యాలను శోచస్వం గురించి ఊరికే ఆరంభంలోనే భాష్యం అంటే మీరు ఇబ్బంది పడతారని నేను కొంచెం జనరల్ ఇంట్రడక్షన్ చెప్పాను. ఇప్పుడు భాష్యం చూద్దాం. ఈ భాష్యం అయిపోతే కానీ ఇంకో శ్లోకంలోకి వెళ్ళడానికి ఉండదు. సో నేను భాష్యం మీద కొంచెం ఎక్కువ ఎంఫసిస్ ఎందుకు ఇస్తున్నానంటే ఇంక ఈ శ్లోకం ముగించి నెక్స్ట్ శ్లోకానికి వెళ్దామని, అందుకోసం.
చూద్దాము. కొంచెం మీమాంసలో పడతాం. విచారం. ఇప్పుడు కూడా విచారాన్ని అలవాటు చేసుకోవాలి. ఈ శాస్త్రీయమైన విచారము, విచారం అంటే చర్చ, దాన్ని కొంచెం శ్రద్ధగా గమనిస్తే మనకు తెలుస్తుంది. దాంట్లో తెలియకపోవడం ఏమి ఉండదు. నేను జాగ్రత్తగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, కొత్త వాళ్ళు కూడా ఎంజాయ్ చేయగలుగుతారు. సో కొంచెం యూ హ్యావ్ టు డిస్కవర్ ఎ టేస్ట్. దాంట్లో ఆ రుచి మీరు పట్టుకోవాలి. ముందు స్ట్రైట్ అవే రుచిగా ఉండకపోవచ్చు, కొంత ప్రయత్నం చేసినట్లయితే రుచి వస్తుంది. సో ఆ విధంగా ఆ చర్చని తెలుసుకునే ప్రయత్నం చేశారంటే మీరు బుద్ధికి మంచి పదును పెడుతున్నారని అర్థం. మెదడుకి పదును పెట్టారనుకోండి, మంచి గంభీరమైన విషయాలని ఆలోచించటం ద్వారా మెదడుకి పదును పెట్టినట్లయితే తద్వారా న్యూరాన్స్ అన్నీ కూడా చాలా యాక్టివేట్ అయిపోతాయి, అయితే డల్గా పడి ఉంటాయి. సో న్యూరాన్స్ కూడా పనిచేయాలి కదా, చేతులు కాళ్లే కాదు కదా. మరి భగవంతుడు వాటిని పెట్టింది పనిచేయటం కోసమే పెట్టాడు. ఎప్పుడైతే న్యూరాన్స్ ఫైర్ చేస్తూ ఉంటాయో మీకు శరీరం అంతా కూడా ఎండాక్రినలాజికల్ సిస్టమ్స్ అన్నీ కూడా క్లీన్గా పనిచేస్తాయి, మనిషి ఆరోగ్యంగా ఉంటాడు. ఎంతసేపు న్యూస్ పేపర్ తప్ప ఇంకా అంతకు మించి పెద్దది నేనేమీ చదవను అనే లెవెల్లో ఉంటే అది ఇట్ కంట్రిబ్యూట్స్ టు ఏ జనరల్ ల్యాక్ ఆఫ్ వెల్బీయింగ్. కాబట్టి గంభీరమైన విషయాలని అంచేతనే ముఖ్యంగా రిటైర్మెంట్ వయస్సులో మిడిల్ ఏజ్ తర్వాత వాళ్ళకి చదివి మెడిటేషన్ చేస్తూ ఉండి వాళ్ళు ఆరోగ్యంగా ఉంటారు. సో కాబట్టి ఇటువంటి విచారము దాన్ని కొంచెం పరిశీలనగా చూడాల్సిన అవసరం ఉన్నది. చూద్దాము. సో నిన్న నేనేం మనవి చేస్తున్నానంటే జ్ఞానము కర్మ అని రెండు ఉన్నాయి. జ్ఞాననిష్ట వేరే, కర్మనిష్ట వేరే. దీంట్లో జ్ఞాననిష్ట అన్నది మన అంతిమ లక్ష్యం, కర్మనిష్ట అన్నది ఆ లక్ష్యానికి మనల్ని తరిఫీదు చేసేటువంటి ఉపాయము. ఇది ఉపాయము కర్మనిష్ట, కర్మయోగము, జ్ఞానయోగము ఉపేయము, గోల్ అన్నమాట. సో ఇది ఎలాగంటే ఎంబీబీఎస్ చదవడమేమో ఉపాయము, డాక్టర్ ప్రాక్టీస్ చేయటం లక్ష్యము అన్నట్టుగా. సో ఈ రెండూ కూడా ఇక్కడ ఈ సందర్భంలో సెపరేట్గా పెట్టాల్సి ఉంటుంది. ఎందుకు సెపరేట్గా పెట్టాలంటే ఈ జ్ఞాననిష్టలో ఉండేటువంటి అవగాహన ఏదైతే ఉన్నదో అది మన నిత్య జీవితంలో మనకు ఉండేటువంటి ఆలోచన పద్ధతికి చాలా విలక్షణంగా డిఫరెంట్గా ఉంటుంది. మన నిత్య జీవితంలో దేహమునందు వచ్చే వికారములు, దేహము మనస్సు కూడా, అది నిజానికి మూడవి: దేహ ఇంద్రియ మనస్సంఘాతము. సో ఇది మనిషి ఈజ్ ఏ కాంప్లెక్స్ బీయింగ్. కాంప్లెక్స్ అంటూ ఉంటారు చూడండి, పెద్ద పెద్ద బిల్డింగ్లు కడతారు, అరంగా 4 స్టోరీలు 5 స్టోరీ, ఇదో కాంప్లెక్స్ ఇది. ఇక్కడ రకరకాల వాళ్ళు ఉంటారు, మరొకళ్ళు ఉంటారు, వ్యాపారం చేసే వాళ్ళు ఉంటారు. అలాగే మనిషి లోపల కూడా అనేక అంశములు స్థూలమైనవి, సూక్ష్మమైనవి, అలాగా పడుగు పేకలాగా అమర్చి ఉంటాయి. అంచేతన మనిషిని కూడా ఒక కాంప్లెక్స్ అని అంటారు. సో ఇది దేహేంద్రియ మనస్సంఘాతము, బాడీ మైండ్ సెన్స్ కాంప్లెక్స్. సో ఈ దేహము, ఇంద్రియములు, మనస్సు ఇవన్నీ ఉన్నాయి. దేహంలో మార్పులు వస్తూ ఉంటాయి, వికారము అంటే మన ప్రమేయం లేకుండా వచ్చి మార్పులు. నిన్న మనం చేశాను క్రియ. సో విక్రియలు విక్రియ అన్న వికారం అన్న ఒకటే. దేహంలో వికారాలు వస్తూ ఉంటాయి, ఇంద్రియాల్లో వికారాలు వస్తాయి, కలదోళ్ళు మార్పించడాలు, ఇవన్నీ ఇంద్రియాల్లో వచ్చే వికారాలు. చెవికి ఏవో మెషిన్లు పెట్టుకోవడం, తర్వాత ఇంకా ఇలాగ ఇంద్రియాల్లో ఒంటికి క్రీములు రాసుకుంటూ ఉండడం, ఇవన్నీ ఇంద్రియాల్లో వచ్చే వికారాలని ఏదో కొద్దిగా అరెస్ట్ చేసేటువంటి ప్రయత్నం. సో ఇంద్రియాల్లో వికారం వస్తాయి, మనస్సులో వికారం వస్తుంది. మనస్సు ఎలాంటిదంటే అది బై డే ఇట్ చేంజెస్. బై ఎవ్రీ డే ఇట్ అండర్గోస్ ఎ చేంజ్. మీరు ఆలోచించి చూడండి, 10 సంవత్సరాల క్రితం మీరు ఆలోచించే దృష్టికోణం ఎలా ఉండేది, ఇప్పుడు ఎలా ఆలోచిస్తున్నారు, ఎంత మార్పు వచ్చేసిందో చూడండి. మనం వెనక్కి చూసుకుంటే మనకే అనిపిస్తుంది, నేనేనా అలా ఉండేవాడిని, అలా ఉండేవాడిని నేనైనా ఇప్పుడు ఇలా ఉన్నాను. అది ఒకప్పుడు ఇంప్రూవ్మెంట్ కావచ్చు, ఒకప్పుడు డౌన్వర్డ్ ట్రెండ్ కావచ్చు, వాటెవర్. సో మనస్సులో ఆలోచించే పద్ధతిలో చాలా మార్పులు వస్తాయి. నిజానికి ఒక సామెత ఉంటుంది, 20వ ఏట కమ్యూనిస్ట్ ప్రతివాడు 40 ఏళ్ళు వచ్చేప్పటికి రిలిజియనిస్ట్ అవుతాడని. ఎంగేజ్లో ఉండగా కొంచెం సోషలిజము, కమ్యూనిజం అంటూ ఉండడం, పెద్ద వయసు వచ్చేప్పటికి రాముడు, కృష్ణుడు అంటూ మార్పు వస్తుంది. ఎందుకంటే
అలాగా తీవ్రమైన మార్పులు వచ్చినటువంటి వాళ్ళు మనకి చాలామంది కనపడతారు. గుడిపాటి వెంకటచలం అని ఒక తెలుగు రచయిత ఉండేవారు. ఆయన ఆయన రచనలు నేను చదవలేదు. చాలా అనార్థడాక్స్ ఈజ్ గుడ్ ఓన్లీ, వెరీ అన్కన్వెన్షనల్ అండ్ ఐకోనోక్లాస్టిక్, అంటే ట్రెడిషన్స్ అన్నింటినీ కూడా పగలగొట్టేటువంటి విధంగా రచనలు చేసేయడని అన్నారు. నేను ఎరగను, నేను చదవలేదు, ఉన్నమాట చెప్పద్దు. బట్ ఆయన మాత్రం పెద్ద వయస్సులో రమణాశ్రమంలో వెళ్ళి జీవించి అక్కడ ధ్యానం అది చేసుకుంటూ ఉండేవారు. ఆయన మిత్రులందరూ ఉంటారు చూడండి, శ్రీశ్రీ మొదలైన వాళ్ళందరూ ఆయన్ని తిట్టకుండా తిట్టారు. దారి తప్పి వెళ్ళిపోయాడు, ఇంతవరకు పెద్ద పెద్ద ప్రగల్భాలు పలికాడు, ఇప్పుడు వెళ్ళి ముక్కు మూసు కూర్చున్నాడు అక్కడ అంటే. మరి ఈ సెక్యులరిస్టులకి జపం చేసేవాడన్నా ధ్యానం చేసేవాడన్నా వాళ్ళకు కొంచెం వ్యతిరేక భావం ఉంటుంది. కాబట్టి వాళ్ళు అలాగా ఆయన మీద విమర్శలు చేశారు. చూడండి ఎంత ఆలోచనలో మార్పు వచ్చేసిందంటే తూర్పును పడమరైపోయినట్టే, డయామెట్రికల్లీ అపోజిట్ చేంజెస్ వచ్చేస్తాయి మనస్సులో. కాబట్టి మనస్సులో కూడా నిరంతరంగా వికారాలు వస్తూ ఉంటాయి. ఈ వికారములను 6 కింద విభాగం చేశారు. షడ్విక్రియ: జాయతే, అస్తి, వర్ధతే, విపరిణమతే, అపక్షీయతే, నశ్యతి. ఇప్పుడు మానవుడు మీరు గమనించండి, ఈ వికారముల అన్నింటినీ తన నెత్తి మీద ఆరోపించుకుని దుఃఖాన్ని అనుభవిస్తూ ఉంటాడు. ఇప్పుడు మీకు నేను విషయం చెప్తా. జుట్టు తెల్లబడింది, వికారం అది. అదేం మనం కావాలని చేసింది, ఇంకా దానంతటా అదే అయింది వికారం. ఇప్పుడు ఈ వికారం వచ్చిందనే సంగతి కూడా గమనించకుండా నిశ్చింతగా ఒక ఆయన ఉన్నాడు. ఇంకొక ఆయన ఈ వికారం వచ్చేసింది, ఇది రావడానికి వీల్లేదు, హీ వాంట్స్ టు స్టాప్ ఇట్. హౌ? సో ఏవో కొన్ని వెంట్రుకలు తెల్లగా ఉంటే వాటిని ఏదో ప్లక్ చేసి అవతల పారేయడం. ఆ తర్వాత ఇంకా ఆ స్థితి మారిపోతుంది, ఇంకా దట్ ఈజ్ నాట్ పాసిబుల్ ఎనీమోర్. అప్పుడు ఏదో ఈ నల్లటి రంగు వేసుకుంటూ ఉంటుంది. ఎంత కమిట్మెంట్! జుట్టుని నల్లగా ఉండి ఇట్లా చేసుకోవడానికి ఎంత కమిట్మెంట్! తర్వాత ఇంకోటి, రంగు వేసుకున్నారనుకోండి, మీరు ఈ రంగు మీరు వేసుకున్నారనే సంగతి మీకు తెలుస్తూనే ఉంటుంది. ఇప్పుడు ఎదరవాళ్ళ కోసం మీరు రంగు వేసుకున్నారు, కానీ మీ మనస్సులో మీకు ఏమనిపిస్తుంది? నా జుట్టు తెల్లబడిపోయింది అని తెలుస్తూనే ఉంటుంది. ఎదరవాళ్ళకు కూడా తెలుస్తుంది. అది ఇంకో రహస్యం. ఎందుకంటే ఈ రంగు ఉన్నదే ఇట్ ఈస్ సో డార్క్, అది చూడగానే ఓ ఈయన రంగు వేసుకున్నారు అని తెలిసిపోతుంది. విగ్గు పెట్టుకుంటే ఈయన విగ్గు పెట్టుకున్నారు అని తెలిసిపోతుంది. సో మొత్తానికి మీరు ఏమి అచీవ్ చేసినట్టు అక్కడికి దాంట్లో? యు ఆర్ ట్రయింగ్ టు ఇంప్రెస్ ది పీపుల్. పీపుల్ ఆర్ పీపుల్, దే ఆర్ నాట్ గోయింగ్ టు బి ఇంప్రెస్డ్. వాళ్ళు ఇంప్రెస్ అవ్వరు. అందులో మీరు వాళ్ళు ఇంప్రెస్ అవ్వాలని మీరు కోరుకుంటున్నారని తెలిస్తే అసలే బిగుసుకుపోతారు. అయ్యి ఇంప్రెషన్ కూడా అవ్వకుండా బిగుసుకుపోతారు. నువ్వేదైనా నాకు ఇస్తే నేను ఇంప్రెస్ అవుతా, కానీ ఉత్తుగా ఎందుకు ఇంప్రెస్ అవుతారో లాగేమిటి లాభం లేదు. సో ఈ విధంగా కాబట్టి వాట్ ఈజ్ ఇట్ దట్ వీఆర్ అచీవింగ్ ఇన్ ఇట్? ఇట్ ఈజ్ ఎ హ్యూజ్ డిసెప్షన్. అజ్ఞానం తప్ప ఇంకొకట్లేదు. ఇంకొక ఆయన ఉన్నారు, హీ జస్ట్ ఇగ్నోర్స్ ఇట్ అండ్ కీప్స్ క్వైట్. దానివల్ల ఏమవుతుందో తెలుసునండి, అది చాలా చిన్న విషయం అని మీరు అనుకోవద్దు. దాంట్లో దట్ మెంటల్ ఎనర్జీ డిసిపేట్ అయిపోతుంది. అయ్యో నా జుట్టు తెల్లబడిపోయింది అనే ఒక విచారము, ఒక బెంగ, దాన్ని అరెస్ట్ చేసే ప్రయత్నం, ఆ ప్రయత్నం ప్రతి అడుగులోనూ విఫలం అయిపోతూ ఉంటుంది, మనకి తెలుస్తూ ఉంటుంది. దానివల్ల కలిగి మరింత బెంగ. సో ఈ విధంగా an entire false value system is brought into the లైఫ్ స్టైల్ ఎంత పాడైపోతుందో చూడండి. ఫాల్స్ వాల్యూ, దాంట్లో ఏమి విలువ, ఏమి సందర్భం లేని వాల్యూ అది. కాబట్టి ఈ విధంగా మెంటల్ ఎనర్జీ డిసిపేట్ అయిపోతుంది. సో కాబట్టి ఆత్మజ్ఞానం ఎలా ఉంటాడు? ఆత్మజ్ఞానం యొక్క లక్షణం ఏమిటంటే, నేను ఈ వికారములు గలవాడను కాను. ఎప్పుడు కూడా ఒక లా ఒకటి ఉంది మీకు, వేదాంతిక్ లా, స్పిరిచువల్ లా. ఇలా మీకు చెప్తాను, మీరు దయచేసి జాగ్రత్తగా అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. ది లా ఈజ్ ఎవ్రీ చేంజ్ టేక్స్ ప్లేస్ ఎగెనెస్ట్ ఏ చేంజ్లెస్ బ్యాక్గ్రౌండ్. ఇది లా. మార్పు, వికారము వచ్చింది అంటే ఈ లాని మన వేదాంతులు ఏనాడో గుర్తించారు. వీళ్ళు పెద్ద ఫిజిసిస్టులు, వీళ్ళు థియరిటికల్ ఫిజిక్స్. సో ఈ ఏ మార్పు వచ్చినా సరే మీకు చేంజ్లెస్ బ్యాక్గ్రౌండ్ ఉండాలి. ఒకప్పుడు
చుట్టూ ఈథర్ అనే ఒక ద్రవ్యం ఒకటి ఉండేది అని ఫిజిసిస్టులు వాళ్ళు థీరీస్ చెప్తూ ఉండేవారు, గెస్ చేస్తూ ఉండేవారు. వై యూ నీడ్ ఈథర్ అంటే ఫర్ ది లైట్ టు ఫ్లో, ఫర్ మూమెంట్ మీడియం ఉండాలి, చేంజ్లెస్ మీడియం ఉండాలి అనేది ఏం చేస్తుంది. సో స్పేస్ ఇట్ సెల్ఫ్ కుడ్ బి దట్ మీడియం అని వాళ్ళకి అర్థం కాలే రోజుల్లో. దే థాట్ లైక్ దాట్. ఎనీవే, కమింగ్ టు ది పాయింట్. సో ఏ చేంజ్ వచ్చినా కూడా ఆ చేంజ్ యొక్క అధిష్టానంగా, దాని సబ్స్ట్రాటంగా చేంజ్లెస్ బ్యాక్గ్రౌండ్ ఉంటుంది. అలాగే దేహము బాల్యావస్థలో ఉండేది, తర్వాత యవ్వనంలోకి వచ్చింది, తర్వాత మధ్య వయసులోకి వచ్చింది, తర్వాత పెద్ద వయసులోకి వచ్చింది, లేక వస్తుంది. దేహంలో మార్పులు వస్తున్నాయి. ఈ దేహంలో మార్పులు వస్తున్నాయి అంటే ఈ మార్పులకు వెనుక అధిష్టానంగా మార్పులు లేని తత్వం ఒకటి ఉంటుంది. అది దానికి ఒక పేరు పెడతారు మన వాళ్ళు వేదాంతులు. దాని పేరు ఏమిటంటే నేను. నేను అనేది నేను మారదు. చూడండి, దీనికి దృష్టాంతంగా సంస్కృతంలో వాక్యం కూడా కొటేషన్ ఇస్తూ ఉంటారు శంకర భగవత్పాదులు, ఇతర టీకాకారులు. ఏమనంటే, నేను చిన్నప్పుడు గోటికాయలు ఆడుకునేవాడిని, ఇప్పుడు నేను మా మనవాళ్ళు ఆడుతుంటే చూస్తున్నాను అని అంటాడు. అప్పుడు నేనే, ఇప్పుడు నేనే. నేను అదే, అదే నేను. ఆ నేను వేరు, ఈ నేను వేరు కాదు. అదే నేను ఇప్పుడు ఉంది. కానీ ఆ దేహం ఇప్పుడు లేదు, ఆ కాలం ఇప్పుడు లేదు, ఆ దేశం ఇప్పుడు లేదు. ఆ దేహం పూర్తిగా పోయింది. దేహం మారిపోతూ ఉంటుంది. ఎప్పుడైనా సందర్భం వచ్చినప్పుడు చెప్తాను, అదో పెద్ద టాపిక్. కనుక మారకుండగా ఒక తత్వము కలదు. రాక్ లైక్ అనమాట. ఒక దాన్ని కూటస్థము అని అంటారు. సో ఏ రకమైన వికారములు లేని ఒక బండరాయి వంటి, చలనము లేని, వికారములు లేని, అనెస్సైలబుల్ రియాలిటీ, రాక్ లైక్ రియాలిటీ ఒకటి ఉంది. దాని పేరే ఆత్మ. అదే నేను. అదేదో మళ్ళీ ఇంకోటి అనుకున్నారు, అదే నేను. ఈ సత్యాన్ని ఆత్మజ్ఞాని తెలుసుకుంటాడు. సాంఖ్య అంటే జ్ఞానము గలవాడు. ఆత్మజ్ఞానికి సత్యం తెలుస్తూ ఉంటుంది. కాబట్టి ఆత్మజ్ఞాని దేహంలో వచ్చే వికారాల చేత ప్రభావితుడు కాడు. వాటికి అతనిపై ఏ ప్రభావము ఉండదు. దేహంలో ఏదైనా అనారోగ్యం చేసిందనుకోండి, ఆత్మజ్ఞాని కంగారు పడ్డాడు. నిజానికి మీకు మనవి చేస్తా, అనారోగ్యం చేసినప్పుడు ఇది ఒక పాయింట్, నేను ఒక ప్రతిపాదన చేస్తున్నా. ఐఎమ్ నాట్ ఆస్కింగ్ యూ టు టేక్ ఇట్ స్ట్రైట్ అవే. మీరు ఆలోచించండి దాని గురించి. శరీరంలో ఏదైనా అనారోగ్యం చేసిందనుకోండి, మే గాడ్ ఫర్బిడ్, బట్ ఎప్పుడైనా అనారోగ్యం చేసినట్లయితే యాక్చువల్గా ఫిజికల్ డిస్కంఫర్ట్ కొంత ఉంటుంది, మెంటల్ డిస్కంఫర్ట్ కొంత ఉంటుంది. దీంట్లో ఫిజికల్ డిస్కంఫర్ట్ శాతం ఎంత, మెంటల్ డిస్కంఫర్ట్ శాతం ఎంత అని ఆలోచించినట్లయితే, జ్వరం వచ్చిందనుకోండి, ఫిజికల్గా ఏ పని చేయలేరు. ఒళ్ళంతా నొప్పులుగా ఉంటుంది. ప్రతి అవయవం కూడా నొప్పులుగా ఉంటుంది. ఇటు అటు నడవాలంటే కూడా కష్టం అనిపిస్తుంది అంతటి మనిషి. సో ఊరికే మంచం మీద అలా పడుకుని ఉండగలుగుతాడు తప్పిస్తే నడవలేడు. డాక్టర్ దగ్గరికి ఎవరైనా చేపట్టుకు తీసుకెళ్లాల్సిన స్థితిలో ఉంటాడు మనిషి. మామూలుగా అయితే పరుగులు ఎత్తుతాడు, కానీ ఆ జ్వరం వచ్చేప్పటికి అలా అయిపోతాడు. సో ఫిజికల్గా చాలా డిస్కంఫర్ట్గా ఉంటుంది. ఏమీ తినలేడు, నీరసం, చాలా కష్టపడుతూ ఉంటాడు. ఇన్ఫెక్షన్, ఫీవర్ వచ్చినవాడు. ఇది ఫిజికల్ డిస్కంఫర్ట్ ఈజ్ దే. కానీ ఫిజికల్ డిస్కంఫర్ట్తో పాటుగా దెర్ ఈజ్ ఏ మెంటల్ డిస్కంఫర్ట్. మనస్సుకి ఒక తీవ్రమైన దుఃఖం కలుగుతుంది. ఇప్పుడు మొత్తం ఈ రెండూ కలిసి ఆ దుఃఖాన్ని మనం అనుభవిస్తూ ఉంటాం. దీంట్లో ఫిజికల్ డిస్కంఫర్ట్కి మీరు చేయగలిగింది ఏం లేదు. ఇన్ఫెక్షన్ మీరు ఆపలేరు, వచ్చేసింది కదా, ఇంకే ఆపితే ఎందుకు వస్తుంది? ప్రికాషన్స్ అవన్నీ అలాంటి పెట్టండి, వచ్చేసింది ఆల్రెడీ. ఒకసారి ఇన్ఫెక్షన్ వచ్చేసిందంటే దాని ఇంక్యుబేషన్ పీరియడ్ ఏదో ఉంటుంది. వైరల్ ఇన్ఫెక్షన్ అనుకోండి, 3 రోజులు 5 రోజులు ఉంటుంది. ఆ 3 రోజులు లేక 5 రోజులు మీరు ఆ శరీర దుఃఖాన్ని మీరు అనుభవించేయాల్సిందే, దానికి తిరుగులేదు. కానీ వీడు అనుభవించే దుఃఖంలో దాని యొక్క శాతం ఎంత అని కనుక పరిశీలిస్తే కేవలం 10% ఉంటుంది. మిగిలిన 90% కూడా వీడు ఆ దుఃఖం ఎలా వస్తుందంటే, ఇప్పుడు సపోజ్ వీడు ఉద్యోగం చేస్తున్నాడు అనుకోండి, అదిగో నాకు లీవ్ వేస్ట్ అయిపోతుంది అని ఒక దుఃఖం. ఆ లీవ్ ఉంటే దాన్ని ఎన్కాష్ చేసుకోవచ్చు, లీవ్ ఎన్కాష్మెంట్ ఇప్పుడు వేస్ట్ అయిపోతుంది. తర్వాత నేను ఉద్ధరించాల్సిన సంసారం ఏదో బోళ్ళంత సంసారం ఉంది, అదంతా కూడా నేను ఇక్కడ ఇలాగా హాస్పిటల్కో
అయితే బెడ్కో నేను ఇక్కడ ఫిక్స్ అయిపోయి ఉన్నాను, ఎటు కదలడానికి వీల్లేదు, నేను చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి, నా మీద ఆధారపడిన వాళ్ళు చాలామంది ఉన్నారు, నేను ఉద్ధరించవలసిన వ్యవహారాలు అనేకం ఉన్నాయి, అవన్నీ ఆగిపోయాయి అని ఈ విధంగా నేను ఐఎమ్ ట్రయింగ్ టు గివ్ ఎ షేప్ టు హిజ్ జనరల్ సెన్స్ ఆఫ్ డిస్కంఫర్ట్. హీ ఫీల్స్ లౌజీ అబౌట్ ఇట్, అండ్ దట్ సెన్స్ ఆఫ్ లౌజీనెస్ని నేను డిఫైన్ చేసే ప్రయత్నం చేస్తున్నాను. సో వీడు జ్వరం వచ్చినప్పుడు ఫిజికల్ డిస్కంఫర్ట్ 10%, మెంటల్ డిస్కంఫర్ట్ 90%. దీంట్లో ఒక పర్సంటేజ్ ఇంకొకటి కూడా ఉంటుంది. అదేమిటంటే, నేను ఇలా నా ప్రారంభం కాలిపోయి నేను మంచం మీద ఇలా జ్వరం వచ్చి పడున్నాను, మిగతా వాళ్ళందరూ శుభ్రంగా ఎంజాయ్ చేస్తున్నారని ఒక ఫీలింగ్ కూడా ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు ఏదో కొత్త అవకాయ అది వేసుకుని భోజనాలు అవి చేసేస్తూ ఉంటారు, వీడు ఇక్కడ ఇలాగ పడు ఉంటాడు బ్రెడ్ను పాలు తింటూ. పూర్వం బ్రెడ్ పాలు ఇచ్చేవారు, దాన్ని చూస్తే వామిటింగ్ వస్తుంది, తెల్లం దాకా వద్దు. సో వాళ్ళందరినీ చూసేప్పటికీ హీ ఫీల్స్ డ్రౌనింగ్ అలా అయిపోతుంది. కాబట్టి మీరు గమనించండి, ఏ అనారోగ్యమైనా సరే, అందులో ఈనాడు సైన్స్ బాగా అభివృద్ధి చెందింది, అనారోగ్యానికి మందులు అవి వచ్చాయి. మీరు డబ్బు, మే గాడ్ ఫర్బిడ్, సో అమంగళం ప్రతిహతమగుగాక, సో ఏదైనా అనారోగ్యం వచ్చి అపోలో హాస్పిటల్ లాంటి దానికి వెళ్ళారంటే మీ పర్సు ఖాళీ అయిపోవడం ఖాయం. కానీ 5 స్టార్ హోటల్కి వెళ్ళిన దానికంటే ఇంకా హ్యాపీగానే ఉంటుంది. అక్కడ ఏమీ డిస్కంఫర్ట్ ఏమి ఉండదు, కానీ మనిషి కంఫర్టబుల్గా ఉండలేడు. ఎందుకంటే ఫిజికల్లీ హీజ్ ఓకే, మందులు ఇతర సౌకర్యాలు ఫిజికల్గా దే కీప్ హిమ్ ఓకే, బట్ హీ హ్యాజ్ దట్ మెంటల్ బ్యాలెన్స్ పోతుంది, దట్ మెంటల్ స్టెబిలిటీ, ఐఎమ్ ఓకే అనే ఫీలింగ్ లేకుండా అయిపోతుంది. హీ డెవలప్స్ ఎ సెన్స్ ఆఫ్ నాన్ వెల్ బీయింగ్ డెవలప్ చేసుకుంటాడు. అది ఎవరు డెవలప్ చేసుకోమన్నారు మిమ్మల్ని? అది దానికి ఏమీ రీజన్ ఏం లేదు. 3 రోజులు 5 రోజులు జ్వరం ఉంటుంది, అవతలకి పోతుంది. ఈ లోపల సంసారం ఏది ఆగిపోదు. లెట్ మీ టెల్ యూ, మనం వారం రోజులు లేకపోతే ఆగిపోయేది ఏం లేదు. వారం రోజులు ఏమిటి, మరొకటి ఏమిటి, ఏమీ ఆగిపోదు, అన్నీ నడుస్తూ ఉంటాయి. ప్రకృతి ధారలో సర్వం నడుస్తుంది. ఏదో నేనుండి దీన్ని తోస్తున్నాను, నేనుండి దీన్ని నడిపిస్తున్నాను అన్నది వీడి అజ్ఞానంగానే, వీడుండి నడిపించేది ఏమీ లేదు. సో కనుక వీడు చేయాల్సిందల్లా 2. ఒకటి, శరీరము మనస్సునకు నేను సాక్షి రూపుణ్ణే, కానీ శరీరము మనస్సు నేను కాదు, శరీరంలో వచ్చే వికారాలు శరీరానివే కానీ నావి కావు. అంటే అర్థం ఏంటి? హీ హ్యాస్ టు డెవలప్ ఎ స్పేస్. దేహంతో ఒక స్పేస్ డెవలప్ చేయాలి. వివేకము అని అంటారు, ది స్పేస్ ఆఫ్ డిస్క్రిమినేషన్. మనస్సుతోటి ద స్పేస్ ఆఫ్ డిస్క్రిమినేషన్. మనస్సుతోటి స్పేస్ చాలా ముఖ్యం. మీరు గీత క్లాసులకు వస్తే కలిగే లాభం ఏమిటంటే, మీ మనస్సుతోటి మీకు స్పేస్ వస్తుంది. మనస్సుకి బానిసలై మనిషి బతుకుతూ ఉంటారు మనుషులు. అలా కాకుండా మన మనస్సుతోటి మనకి స్పేస్ వస్తుంది. ఐ కెన్ లుక్ ఎట్ మై మైండ్ యాజ్ ఇఫ్ ఐ స్టెప్ అవే. నా మనస్సుతోటి నేను మమేకమైపోకుండా ఒక అడుగు వెనక్కి వేసి, ఈ మనస్సు ఇలా ఉన్నది ఎందుకు, దీంట్లో ఈ అసూయ ఎందుకు కలుగుతోంది, దీంట్లో ఈ బెంగ కారణం ఏమిటి, ఈ సెన్స్ ఆఫ్ ఇన్సెక్యూరిటీకి కారణం ఏమిటి అని ఈ విధంగా మీరు స్లోగా యూ డెవలప్. వైరాగ్యం కనుక ఉన్నట్లయితే, అటాచ్మెంట్ లేకపోయినట్లయితే, ఏం పర్వాలేదు వస్తుంది, జ్వరం తగ్గుతుంది అని ఆ ఫిజికల్ డిస్కంఫర్ట్ని మీరు ఎండ్యూర్ చేసేస్తారు, మందు వేసుకుంటారు, మానసికంగా ప్రసన్నంగా ఉంటారు. మీ దుఃఖము 90% అక్కడే పోతుంది. డాక్టర్ కూడా వైద్యం చేయడం తేలికైపోతుంది. బీపీ ఉన్నవాడికి వైద్యం చేయటంలో హార్ట్ బిహేవియర్ కొంత, వీడి బెంగ మరుకొంతాను. కాబట్టి సో దీస్ ఆర్ ఆల్ ప్రాబ్లమ్స్. కనుక సో ఆత్మ, మనస్సు, ఇంద్రియములు, దేహము మనస్సు ఇంద్రియములు, అండ్ విసెవి ఆత్మ. విసెవిస్ అంటూ ఉండేవండి. అంటూ ఉంటే మా అమెరికన్ ఫ్రెండ్ విస్ కదా బాబోది, విసెవి అని చెప్పాడు. అప్పుడు అడిగాను, ఈజ్ ఇట్ ఏ ఫ్రెంచ్ వర్డ్ అని. ఎస్ అన్నాడు. సో ఫ్రెంచ్ వర్డ్ అంటే అలా డ్రాప్ చేసేస్తూ ఉండడమే. సో దేహేంద్రియ మనస్సంఘాతము ఆత్మ. వికారములన్నీ దేహేంద్రియ మనస్సంఘాతంలోనే ఉంటాయి. 6 వికారాలు కూడా. ఆత్మ యందు ఏ వికారము ఉండదు. ఇది సాంఖ్యము. తర్వాత ఇంకా అకర్త ఆత్మ.
అది భాష్యకారులు అంటారు ఆత్మ అకర్త. ఇది సాంఖ్యం. చూడండి, మీరు గమనించండి, ఒక ఆయన కర్మ చేస్తున్నాడు. కర్మ చేస్తున్నాడు అంటే నేను కర్మను చేస్తాను అనే సంకల్పం చేయాలా? సంకల్పం లేకుండా కర్మ చేస్తాడా? చేయడు. నేను కర్మను చేస్తాను. నేను కర్మను చేస్తానని ఎవడు సంకల్పిస్తాడు? కర్మను చేసేవాడు సంకల్పిస్తాడు. అంటే వీడు ముందుగా కర్మను చేసేవాడు అయ్యి ఉండాలి, అంటే కర్త అయ్యి ఉండాలి. వీడు తనను తాను కర్తగా స్వీకరించాలి. హీ హెస్ టు టేక్ హిమ్సెల్ఫ్ టు బి ది డూయర్. అప్పుడే నేను కర్మను చేస్తాను అని సంకల్పిస్తాడు. కానీ మనం ఎలా జీవిస్తూ ఉంటాం మీరు ఆలోచించండి. నేను కర్తను, ఐఎమ్ ది డూయర్, ఐఎమ్ ది ఎంజాయర్. ప్రతి మానవుడు కూడా ఈ విధంగా జీవిస్తూ ఉంటాడు. ఇప్పుడు దీనికి ఎంటర్ప్రెన్యూయర్షిప్ అని పేరు. మోడర్న్ పరిభాషలో చెప్పాలంటే డూయర్షిప్ అండ్ ఎంజాయర్షిప్ బాగా బలంగా ఉంటే వాడిని ఎంటర్ప్రెన్యూయర్షిప్ అంటారు. ఎంటర్ప్రెన్యూయర్ అంటే ఐఎమ్ ది డూయర్, ఐఎమ్ ది ఎంజాయర్. కాలిఫోర్నియాలో ఒక ఇండియన్ ఒక ఆయన ఉండేవారు. ఐ మెట్ హిమ్. ఆయన అన్నారు, ఐ వాంట్ టు బికమ్ ఎ మిలియనైర్ ఇన్ 3 years. 3 ఏళ్లలో మిలియనైర్ అవ్వాలి. అండ్ దెన్ హీ వర్క్డ్ ఫర్ ఇట్ అండ్ హీ బికేమ్ ది మిలియనైర్. సో హీ ఈస్ ది డూయర్, ఎంజాయర్ అని మనం ఏమనుకుంటామంటే నేను కర్తని, నేను భోక్తని, నాకు ఈ భోగాలు కావాలి కాబట్టి కర్మల్ని చేసుకుంటాను. అది భోక్త నుంచి ఆరంభం అయితే అలా ఉంటుంది. నేను ఈ కర్మల్ని చేశాను కాబట్టి నేను భోక్తనవుతాను. అది కర్త నుంచి ఆరంభం అయితే అలా ఉంటుంది. కానీ ఇది మీరు లోకంలో మీరు 5 బిలియన్ పీపుల్ ఉన్నారని అంటారు. మొత్తం మానవజాతి ఈనాడు భూగోళం మీద 5 బిలియన్ జనులు ఉన్నారు. ఈ 5 బిలియన్ జనుల్ని మీరు ఒకళ్ళ తర్వాత ఒకళ్ళని ఎవళ్ళని అడిగినా నేను కర్త భోక్తననే చెప్తారు. ప్రతి మానవుడు కూడా భారతదేశంలో 100 కోట్ల మంది కూడా కర్త భోక్తలుగానే ఉంటారు. నేను కర్తని, నేను భోక్తని. నేను భోక్తని కాబట్టి కర్మలను చేసుకుంటాను. నేను కర్తని కాబట్టి భోగిస్తాను. అయితే దీనికి ఆత్మజ్ఞానానికి ఏమీ సంబంధం లేదు. మీకు నమ్మబుద్ధి కాకపోతే మీరు అలాగా ఓపిక పట్టండి. డోంట్ డిస్మిస్ ఇట్. ఆత్మ అంటే మీ యొక్క అంతరతమమైన స్వరూపము, అంటే యువర్ కోర్ ఆఫ్ ది బీయింగ్. మీ యొక్క యథార్థ స్వరూపమునందు కర్తృత్వం కానీ భోక్తృత్వం కానీ ఉండదు. ఇప్పుడు మీరు చెప్పండి, ఆత్మ అకర్త అభోక్త అనే జ్ఞానమునందు పరినిష్ఠితుడై ఉన్నవాడు, వన్ హూ అబైడ్స్ ఇన్ దట్ నాలెడ్జ్. పరినిష్ఠితుడు అంటే దాని మీద అబైడ్ అయి ఉండేటువంటి జ్ఞాని ఉన్నాడు. వాడు కర్మయోగానికి వాడికి అధికారం లేదన్నారు శంకరులో చోట. వాడికి అర్హత లేదు పొమ్మన్నారు కర్మయోగాన్ని. ఎందుకంటే కర్మయోగము కర్త కోసం ఉంటుంది. కర్త కాని వాడికి కర్మయోగం ఏమిటి? కాబట్టి వాడికి కర్మయందు అధికారం లేదన్నారు. శ్రీకృష్ణుడు అర్జునుడు నేను కర్మల్ని చెయ్యను అంటే శ్రీకృష్ణుడు అర్జునుడితో ఏమన్నాడంటే కర్మణ్యేవాధికారస్తే, కర్మలను చెయ్యను అనేటువంటి ఆ తాహతు అది నీకు లేదు. ఎందుకంటే అకర్తృ ఆత్మజ్ఞాన నిష్ఠునికి మాత్రమే ఆ తాహతు ఉంటుంది. అంతేగాని నేను కర్తని అనే పరిచ్ఛిన్న భావంలో ఉన్నటువంటి అజ్ఞానికి ఆ తాహత ఎక్కడి నుంచి వస్తుంది? వాడు కర్మల్ని చేయాల్సిందే. కర్మణ్యేవ అధికార. నీకున్న అజ్ఞానము కారణంగా నీకు ఇప్పుడు కర్మలను చేసే అధికారం ఉంది, కానీ నీవు ఇంకా ఆ స్థాయికి ఎదగలేదు. ఆ స్థాయికి ఎదిగినప్పుడు నీవు సహజంగానే అకర్తృ ఆత్మస్వరూపుడవై ఉంటావు. కాబట్టి ప్రస్తుతానికి నీ కర్తవ్య కర్మను నువ్వు చెయ్యి అని శ్రీకృష్ణుడు అర్జునుడికి బోధిస్తాడు. కాబట్టి చూడండి, ఇటు సాంఖ్యము, ఇటు కర్మయోగము, ఈ రెండింటికి అంతటి తేడా ఉన్నది. అయితే మరి కర్మయోగంలో కర్మల్ని చేయటం ఎందుకు అంటే, కర్మయోగం ద్వారా కర్మలను చేసినట్లయితే నిష్కామంగా అంతఃకరణము శుద్ధమై ఆత్మ అకర్త అని తెలుస్తుంది. ఆ సత్యము ఆవిష్కారమవుతుంది. మీరు కర్మయోగం చేయలేదనుకోండి, కర్మయోగాన్ని అనుష్ఠించలేదనుకోండి, ఇప్పుడు అంతఃకరణంలో రాగద్వేషాలు దృఢంగా అలాగే నిలిచి ఉంటాయి. అప్పుడు ఆత్మ అకర్త అని కనుక పాఠం చెప్పినట్లయితే ఏదో ఈ స్వామి ఇలాగే చెప్తాడు, ఇది లోకానికి సంబంధించిన పాఠం కాదు, ఇది లోక విరుద్ధంగానే ఉంటుంది ఈ పాఠము అని మనకి విడ్డూరంగా అనిపిస్తుంది. ఒకసారి
నేను ఇంతకుముందు ఒకసారి చెప్పాను. నేను సేరోస్వర్క్లో పాఠం చెప్తున్నా. ఆత్మకర్త అని టాపిక్ అది, వివేక చూడమణిలో టాపిక్ అది. 10 నుంచి 11 గంటల దాకా వివేక చూడమని సరే శ్లోకం కూడా ఇచ్చారు. ఆ శ్లోకం నాకు ఇచ్చారు. ఆ శ్లోకం చెప్పాను నేను. ఈ శ్లోకం పాఠం చెప్పాను. దాంట్లో టాపిక్ ఏమిటంటే ఆత్మ అకర్త. గంట సేపు పాఠం అయ్యేప్పటికీ ఆత్మకర్త అని పాఠం అది. గంట సేపు అదే పాఠం. ఆ రూమ్కి నడిచి వస్తున్నా. వెనకాల నుంచి ఒక ప్రొఫెసర్ గారు పరిగెత్తుకొచ్చారు. ఒక ఫిజిక్స్ ప్రొఫెసర్ గారు ఒక ఆయన ఉన్నారు. ఆయన తట్టుకోలేకపోయారు ఈ పాఠాన్ని. ఎందుకంటే కొంత బాగా చదువుకున్న ఆయన కదా. నా దగ్గరికి వచ్చారు. స్వామీజీ మీతో సమ్ సీరియస్ ఇష్యూ ఇస్ దేర్. ఓకే దయచేయండి కూర్చున్నాం. ఆత్మ అకర్త అవును అదే కదా పాఠం. ఆత్మ అంటే ఎవరు? నేనేనా? ఎస్. అంటే ఇప్పుడు నేను అకర్తనా? ఎస్, దట్ ఈస్ ది లెసన్. అంటే ఆయన ఏమని అడిగారంటే, ఇప్పుడు మీతో మాట్లాడటం కోసం నేను అక్కడ హాల్ దగ్గర బయలుదేరి ఇక్కడికి నేను వచ్చిన వాడిని నేను కాదా అని అడిగారు ఆయన. అంటే అప్పుడు నేను కొంచెం ఐ వాజ్ ఏ బిట్ టేకెన్ ఏ బ్యాక్. నేను చెప్పాను చూడండి, దెర్ ఈజ్ ఎ థింగ్